ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అనవసరంగా గొడవ పెట్టుకోక ముందే చెప్తున్నాను, నాకు కాలేజ్కి టైం అవుతుంది. ఆహా, నేను ఏమైనా సర్కస్ కి వెళ్తున్నాను అనుకుంటున్నావా? నేను కాలేజ్ కి వెళ్తున్నాను. నీ కారణంగానే నా సైకిల్ పాడైపోయింది. దాన్ని బాగు చేయించు. కావాలంటే డబ్బులు ఇస్తాను, నువ్వే చేయించుకో. తీసుకో అమ్మా, బాగు చేయడానికి డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా. సైకిల్ అబ్బాయి మంచి బేరం వచ్చిందిరా. ఇదిగో సైకిల్ రిమ్ము ఊడిపోయింది, బాగు చేయించు. కొత్త రిమ్ము పోయి ఖర్చు ఎంతైనా పర్వాలేదు, కొత్తది వేసేయి. అవసరమైతే ఈ కారు అమ్మేద్దాం. ఆ? ఈ మాత్రం ఇంటిస్తే చెలరైపోతాను. ఏంటి? షోరూమ్ నుంచి వచ్చిన కొత్త సైకిల్ రిపేర్ చేస్తాను. తీసుకెళ్ళు. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు అక్క, కొంచెం మా బ్యాగ్ ఇవ్వా. అలాగే అండి. పద. ఎక్కడికి? నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. నేను నీకు లిఫ్ట్ ఇవ్వను. ఎవరి కోసం ఇస్తావు? సైకిల్ లేకుండా నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళాలా? డబ్బులు ఇస్తాను, ఆటోకెళ్ళు. నువ్వు డబ్బులు ఇచ్చింది సైకిల్ రిపేర్ కి. ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. నీ కార్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నన్ను డ్రాప్ చేయి, పద. నేను తీసుకెళ్ళను. అదేంటయ్యా, తన సైకిల్ నీ కారు గుద్దడం వల్లే డ్యామేజ్ అయింది. రిపేర్కి డబ్బులు ఇచ్చావు. ఇద్దరూ ఒకటే కాలేజీలో చదువుకుంటున్నారు. ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే పోయేదేముంది? నువ్వెక్కమ్మా, నువ్వెక్కు, ఎక్కమ్మా. సరే పదండి పదండి. ఏంటే ఎవరి కోసం తెగ ఎదురు చూస్తున్నావు? ఇంకెవరు, తన లవర్ కోసమే. చరణ్ గడు వచ్చారా? అదిగో చరణ్ వచ్చేసాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఏం అవసరం లేదు. ఇదే తగ్గించుకుంటే మంచిది.
కాస్త కళ్ళు నేల మీద పెట్టుకున్నాడు. నేనేం నెత్తి మీద పెట్టుకొని నడవలేదు, కాల్ స్లిప్ అయింది. ఏంట్రా నిన్నే కదా గొడవ పడ్డారు, ఇలా కలిసి వచ్చారేంటి? కలిసిపోయామరా. కలిసిపోయారా లేక పోటీలో ఓడిపోయిందని చెప్పి అక్షితాన్ని పక్కన పెట్టి పల్లవి వైపు టర్న్ అయిపోయావా? ఆయన టర్న్ అయిపోయాడని ఇక్కడెవరూ ఎగబడట్లేదు. రే ఏంట్రా మాటలు? అసలు ఏం జరిగింది? అక్షిత 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 హే, మీకు అసలు బుద్ధుందా? ఇద్దరం కలిసి వచ్చేసరికి తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుంది. అక్షిత 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 ఆగు, అక్షిత ఆగు. చేయదులు, నాకేం చెప్పద్దు. అది కాదు అక్షిత. ఏది కాదు? నిన్న నన్ను చీట్ చేసింది, నిన్ను అవమానించింది, అవన్నీ మర్చిపోయి దాన్ని కారులో తీసుకొస్తావా? నేనేం వెంటేసుకొని రాలేదు. జిడ్డులా తగులుకుంటే వదిలించుకోవటం కుదరక కారెక్కించుకొని తీసుకొచ్చాను. అదేంటి? కారులో వస్తూ ఉంటే ఏ, 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 ఆ, ఆ. ఏయ్! అవునా? అయితే అది కావాలని నీతో కారులో ట్రావెల్ చేయాలని చెప్పేసి నీ కారుకి సైకిల్ అడ్డుగా పెట్టుంటుంది. అవును, నన్ను ఎలాగైనా ఏడిపించాలనే ఇలా చేస్తుందనిపిస్తుంది. నువ్వు చెప్పిందంతా నిజమే కదా? ఏం మాట్లాడుతున్నావు? నీకు నా మీద నమ్మకం లేదా? ఆ, ఉంది, కానీ అది మాయలాడి. నేనేం అమాయకుడిని కాదు కదా. అయినా తన గొడవ వదిలేసి నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? నువ్వు పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. సాంగ్ చాలా బాగొచ్చింది తెలుసా? అవునా? ఏది వింటా? నువ్వొక్కదానివే కాదు, కాలేజ్ మొత్తం అందరికీ వినిపిస్తా. ఆ, అందరికీ ఎందుకు? అదేంటి, ఇది మన కొత్త ఆల్బమ్ సాంగ్. అందరూ వింటే వాళ్ళ ఒపీనియన్ చెప్తారు కదా. ఆ, త్వరలో ఎటు ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు వింటారు కదా. అప్పుడు ఎటు వింటారు. అయినా అందరికీ వినిపిస్తానంటే నువ్వెందుకు అబ్జెక్ట్ చేస్తున్నావు? ఈ పాట పాడింది నువ్వే అని తెలిస్తే అందరిలో నీకు మంచి గుర్తింపు వస్తుంది. దా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.